వ్యూవర్స్, దిస్ ఈస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. ప్రతిసారి కూడా లైక్ న్యూ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది కదండి పొలిటికోస్. అలాగే ఈ రోజు కూడా లైక్ ఉమెన్స్ డే సందర్భంగా కోర్స్ మార్చ్ చేతికి ఉమెన్స్ డే అయింది. బట్ స్టిల్ ఇంకా 10 days వరకు కూడా వివిధ రాష్ట్రాల్లో వివిధ ఏరియాస్లో కూడా ఇంకా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మహిళలందరూ కూడా ఈ అకేషన్ని. సో నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో కూడా సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించినటువంటి సిరి ఆర్ట్స్ అన్నది ఏదైతే ఉందో ఈరోజు అది ఎగ్జిబిషన్ రూపంలో మన ముందుకు వచ్చింది. అండ్ ఆల్సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 30 ఏళ్లకు పైగా కూడా ఇంకా ఇన్స్టిట్యూట్ రన్ అవుతుంది. చాలామందికి ఆర్ట్ని కూడా నేర్పించడం జరిగింది. ఈ ఉమెన్స్ డే సందర్భంగా కూడా వాళ్ళ ఆర్ట్ అందరినీ కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. దట్టు 8 years గర్ల్ నుంచి 88 years ఉమెన్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. అండ్ 180 members వరకు కూడా పార్టిసిపేట్ చేసినట్లు మనకున్న ఇన్ఫర్మేషన్. సో లోపలికి వెళ్దాం, ఆ ఆర్ట్స్ అన్నింటినీ కూడా చూద్దాము. ఎవరైతే ఆర్ట్ని గీయడం జరిగిందో వారు ఎవరైనా ఉంటే వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో వియర్స్ ఇప్పుడు మనతో పాటు ఒక 81 years ఆవిడ ఉన్నారండి. జనరల్ గానే ఇక్కడ చూస్తున్నటువంటి పెయింటింగ్ ఏదైతే ఉందో పార్వతి విత్ వినాయక స్వామి, ఆ పెయింటింగ్ ని ఈవిడే వేశారు. సో ఆవిడ మాటల్లో విందాం ఇది అసలు ఎన్ని రోజుల్లో వేశారు, ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి గల కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. అమ్మ, జనరల్ గా ఇలాంటి పెయింటింగ్స్ చేయాలి అంటే చాలా ఓపిక ఉండాలి, కొంచెం టైమ్ అండ్ మనం ఆ టైం ని స్పెండ్ చేయగలగాలి. సో మీరు ఎన్ని రోజులుగా ఈ పెయింట్ చేశారు? 2 నెలల పాటు అయింది. అంటే మీరు ఏ మెథడ్స్ యూజ్ చేశారు? నాకు అది ఆది తల్లి తనయుడు అనే ఆ ఎక్స్ప్రెషన్ ఈ పెయింటింగ్ లో చూపించాలి అని చూపించాను. ఆ తర్వాత అది నాకు ఒక మెడిటేషన్ లాగా ఉంటుంది. ఇక వేరే ఇతర ఆలోచనలు లేకుండా మనసంతా ఒక దాని మీద కేంద్రీకరించినట్టుగా ఉంటుంది. నేను నా వయసు 71. నేను రిటైర్మెంట్ తర్వాత నా కాలం వృధా చేసుకోవాలని లేదు. నేను ఏదో ఒకటి నేర్చుకోవడంలో నిమగ్నం అయిపోతూ ఉంటాను. యాక్చువల్గా నేను ఫారిన్ లాంగ్వేజెస్కి వెళ్ళేదాన్ని. నా చెవి వెనకడి ప్రాబ్లంతో అడ్వాన్స్ డిప్లొమా జర్మనీ చేశాను. ఇంకా వేరే అదర్ భాషలు కూడా నేర్చుకోవాలనుకున్నాను, కానీ నాకు చెవితో కాస్త సమస్య అయిపోయి నేను ముందు వెళ్ళలేకపోయాను. అందుకని ఇలాగా పెయింటింగ్స్లోకి వచ్చాను. కూర్చున్న దగ్గర కాలక్షేపం చేసుకోవచ్చు అన్నట్టుగా. ఎంతకాలం నుంచి మీరు పెయింటింగ్ చేస్తున్నారమ్మా? నేను 2018 నుంచి చేస్తున్నాను. అది స్వామి గారు ముందు నాకు కొంచెం పట్టుకోవడం నేర్పించింది. ఈ ఇన్స్టిట్యూటే నాకు ఆదిగా ప్లాట్ఫామ్. వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా మంచివాళ్ళు. వాళ్ళ సహకారంతో నేను చేయగలిగాను. నాకు అదే ఫ్యామిలీ, వాళ్ళతోటే ఉంటాను ఎక్కువగా. సో ఇప్పటివరకు ఎన్ని పెయింటింగ్స్ వేసుంటారు? ఇప్పుడు కూడా చేస్తూ ఉంటాను, కానీ అంతకుముందు చేసినంతగా కాదు. ఇప్పుడు కొంచెం నాకు వేరే సమస్యతో గ్యాప్ లాగా వచ్చింది. వదిలేను. అన్ని రకాలుగా నేను రాయి మీద చెక్కడం కూడా చేస్తాను. నాకు క్రాఫ్ట్ వర్క్, ఆర్ట్ వర్క్ రెండు కూడా అభిమానం. అంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే 8 years పిల్లల దగ్గర నుంచి 88 years వరకు వేసినటువంటి ప్రతి ఒక్కరిది పెట్టారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుందమ్మా, అంత చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు కూడా ఎంకరేజ్ చేస్తే? ప్రతి మనిషికి భగవంతుడు ఒక శక్తిని ఇస్తాడు. అది తనకు తాను గుర్తించుకోవడం అనేది కూడా ఒక కళే. మనకి అది ఉంది, నేను చేయగలను అనేది రావడం అనేది చాలా, నాకు తెలీదు నేను చేయగలుగుతాను, నేను నా కాలాన్ని వృధా చేయకూడదు అనే దిగాను. తర్వాత నాకు అర్థమైంది నాకు ఆ కెపాసిటీ ఉంది. అలాగా ఎవరికైనా ఉంటుంది. ఎవరికైనా సరే ఏదో ఒక కెపాసిటీ ఇవ్వకుండా ఉండడు భగవంతుడు. ప్రతి వాళ్ళకి ఏదో ఒక కెపాసిటీ ఇస్తారని నాకు ఏదో ఇచ్చారు. అమ్మ మీ పేరు? నా పేరు దుర్గా భగవాన్ అండి. ఓకే, ఇక్కడ నుంచి నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాం. హౌస్ వైఫ్. ఓకే, మీకు ఆర్ట్ మీద ఎప్పుడు అభిలాష కలిగింది? నేను చిన్నప్పటి నుంచి మామూలుగా గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేసి మా ఫ్రెండ్స్కి కొనకుండా నేనే తయారు చేసి ఇచ్చేదాన్ని. అలాగా నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. అలాగ మెల్లమెల్లగా పిల్లలు సెటిల్ అయ్యాక నాకు 53 year old నేను అప్పుడు సెటిల్ అయ్యాక అప్పుడు స్టార్ట్ చేశాను. 21 years అయింది ఇప్పటి వరకు. సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లోనే అసోసియేషన్ మెంబర్గా జాయిన్ అయ్యాను. కోర్స్ అయ్యాక 3 years కోర్స్ చేశాను.
సో అన్నీ ఎక్కువ ల్యాండ్స్కేప్స్ అంటే ఇష్టం, ఎక్కువ అవే చేస్తుంటాను. ఓకే. సో అంటే చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం ఉంది, బట్ 53 ఇయర్స్ తర్వాత మీరు పెయింటింగ్ అనేది స్టార్ట్ చేశారు. దట్టు ఈ ఇన్స్టిట్యూషన్స్లో నేర్చుకున్నారు. ఉమెన్స్ డేకి మీది అంటే మీ ఆర్ట్ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అసలు వేరే మనకి ఏ ఆలోచన ఉండదు. రోజుకొక 1.5 అవర్స్ కూర్చున్న 1 అవర్ కూర్చునే చాలు, మనం పెయింటింగ్ చేస్తూ అన్నీ మర్చిపోతాం. మనకి వేరే ధ్యానం అది అక్కర్లేదు. సో చాలా సంతోషంగా ఉంది నాకు ఇలా ఇక్కడ నేర్చుకుని ఇలా వీళ్ళతో ఉండి. సార్ మేడం కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు మమ్మల్ని, చాలా బాగా చూస్తారు, బాగా కలిసిపోతాం, ఫ్యామిలీలా ఉంటాం మేము. సిరి ఇన్స్టిట్యూట్, సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ అంటే అందరూ ఇంత 100 మంది దగ్గర 90 అండ్ ఆడ్ ఉన్నారు మెంబర్స్. అందరూ కూడా ఒక మీటింగ్లో మంత్లీ 1 మీటింగ్ పెట్టుకుంటాము, అందరూ కలుస్తాం, ఫ్రెండ్లీగా ఉంటాం. చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ ఎన్ని హవర్స్ నేర్చుకుంటారమ్మా? క్లాసెస్ లాగా ఏమన్నా ఉంటుందా? అంటే క్లాసెస్ మేము వెళ్ళినప్పుడు ఒక 2 అవర్స్, రోజుకు 2 అవర్స్ అలా నేర్చుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళము. అలాగా మెల్లమెల్లగా పోర్ట్రేట్స్ దాకా వచ్చి, ఆ పోర్ట్రేట్స్ కూడా వేరే ఉంటుంది, అది వేరే, అది ఎంత కలర్, స్కిన్ టోన్స్ అవి అన్నీ కూడా ఫీచర్స్, అది కొంచెము కష్టమైంది లాస్ట్లో, అది ఫైనల్ ఇదనమాట. సో అది కూడా నేర్చుకున్నాను, 3-4 మంత్స్ నేర్చుకున్నాను. సో కంప్లీట్ అయ్యాక ఇక్కడ అసోసియేషన్ మెంబర్గా ఉంటూ వీళ్ళ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ అలాగా అన్ని క్లాసెస్ తీసుకున్నాను. స్కూల్స్ కాంపిటీషన్స్కి జడ్జిగా వెళ్ళాను. 2022లో నాకు ఒకే 1 ఇయర్లో చాలా లక్కీ అని చెప్పొచ్చు. 1 ఇయర్లో 3 అవార్డ్స్ వచ్చాయి. వీళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళే నాకేమో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. ఆ తర్వాత తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు కూడా నాకు సేమ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు నాకు చూసి. తర్వాత బాపు చిత్రకళ అవార్డు కూడా ఆ ఇయరే వచ్చింది, జస్ట్ 3 మంత్స్ గ్యాప్లో అనమాట. సో చాలా లక్కీ ఇయర్ నాకు. ఎస్. అంటే ఇన్ని అవార్డ్స్ ఒకటే ఇయర్ రావడం, దట్టు మీరు ఇక్కడ నేర్చుకొని మీ పెయింటింగ్స్ ద్వారా ఇక్కడ వాళ్ళే మీకు అవార్డు ఇవ్వడము, ఇవన్నీ లైఫ్లో అసలు మర్చిపోలేను. అసలు ఈ 20 ఇయర్స్ కూడా అసలు ఎంత హ్యాపీ అంటే, ఏమున్నా సరే ఇంట్లో ఏమన్నా మనకి చాలా ప్రశాంతంగా ఒక రోజుకి 1 అవర్ చాలండి, కూర్చుని పెయింటింగ్ చేసుకుంటే అన్నీ మర్చిపోతాం. ఇంక చెప్పాను కదా, ఏ ధ్యానం అక్కర్లేదు, హ్యాపీ అనమాట. అంటే మీకు జనరల్గా ఎటువంటి కైండ్ ఆఫ్ ఆర్ట్ అంటే ఇష్టం అమ్మా? ఎటువంటి ఆర్ట్ అంటే నాకు అన్నీ చేశానండి. శాండ్ ఆర్ట్ చేశాను, ఆయిల్ పెయింటింగ్ చేశాను, అండ్ అక్రిలిక్ అండ్ నిర్మల్ పెయింటింగ్ కూడా చేశాను. అండ్ నేను అంటే మామూలుగా చెప్పడం కూడా, నిర్మల్ పెయింటింగ్ క్లాసెస్ తీసుకున్నాను అప్పుడు. అలా చెప్పడం కూడా ఇష్టం. తర్వాత ఒక ఎగ్జిబిషన్స్కి వెళ్ళటం, పార్టిసిపేట్ చేయటం అన్నది కూడా ఒక ఎక్స్పీరియన్స్. వెన్ కాంపిటీషన్స్ కానీ ఎగ్జిబిషన్స్ కానీ ఇవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఇది అనమాట. చాలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చాక. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. సో సిరి శక్తికి సంబంధించినటువంటి ఆర్గనైజర్ సిరి గారు మనతో ఉన్నారండి. సో ఈ ప్రోగ్రామ్కి గల కారణాలు ఏంటి అంటే, ఉమెన్స్ డే వచ్చింది, ఉమెన్స్ అందరినీ కూడా లైక్ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ ఆల్సో పెయింటింగ్స్ చేసే వాళ్ళు, ఆర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చారనే చెప్పొచ్చు. సో అవిని కూడా అడిగి తెలుసుకుందాం ఈ ప్రోగ్రామ్ అండ్ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నారు కంటెస్టెంట్స్ అంతా కూడా, ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ఇంత మంచి ప్రోగ్రామ్. సో అంటే 8 ఇయర్స్ నుంచి 88 ఇయర్స్ వరకు కూడా అందరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి, ఈ పీపుల్ అందరు మీ ఇన్స్టిట్యూట్లోనే ట్రైన్ అయినవారా అండి? ఈ మాది సిరి శక్తి పేరు మీద ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. మా సిరి పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారో 8 సంవత్సరాల నుంచి 88 సంవత్సరాల వాళ్ళు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారు. టోటల్గా 118 మంది ఉమెన్ ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేశారండి ఇందులో. వాళ్ళు చేసినటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ చిత్రాలు అన్నీ చిత్రించి 128 పెయింటింగ్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందనమాట. సో అంటే 128 మందికి లైక్ మీరు ఒక అవకాశం ఇచ్చారు, వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించారు. సో ఈ రోజే కాకుండా ఇంకెప్పుడైనా ఎక్కడైనా వీళ్ళ ఆర్ట్స్ని ఇట్లా ఎగ్జిబిట్ చేయడం జరిగిందా మేడం? మా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఇయర్లీ వన్స్ లేదంటే ఇయర్లీ ఒక ట్వైస్ కానీ అట్లా పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుందండి మామూలుగానే. కాదేంటంటే కోవిడ్ బిఫోర్ అన్ని యాక్టివిటీస్ బాగా జరుగుతూ ఉండేవి, ఇయర్లీ 2 టైమ్స్ అట్లాగా. కోవిడ్ తర్వాత ఏంటంటే కొంచెం ఒక స్తబ్దత ఏర్పడింది అనమాట.
సో అంటే ఎక్కువ శాతం ఏంటంటే మన దగ్గర రిటైర్డ్ అయిన తర్వాత జాయిన్ అయిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో ఏంటంటే కొంచెం కోవిడ్ టైంలో ఏంటంటే బయటకు ఎక్స్పోజ్ చేయడం కానీ అలా మంచిది కాదు అన్న దాంట్లో మేము కొంచెం మా రెగ్యులర్ యాక్టివిటీస్కి కొంచెం బ్రేక్ ఇవ్వడం జరిగింది. కోవిడ్ తర్వాత ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా సో అంటే ఈ లోటుని భర్తీ చేసుకుంటానికి సో 8 రోజులు అనమాట. ఇది 8th థీమ్ మీద జరుగుతూ ఉందండి. ఈ ఉమెన్స్ డే మార్చి 8th స్టార్ట్ అయింది. అలాగే మా ఎగ్జిబిషన్ మార్చి 8th స్టార్ట్ అయింది. 8 రోజుల పాటు ఈ ప్రదర్శన జరుగుతూ ఉందండి. ఈరోజు మార్చి 15th 8 రోజులుగా నగరంలోని వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులు ఉమెన్ ఎమినెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొని మా సిరీ శక్తి తరపు నుంచి వాళ్ళకి ఆనర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆ ప్రముఖుల చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసిన ఉమెన్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలా రోజుకి సిరీ పెయింటింగ్స్ అన్నది ఏ ఇయర్న స్టార్ట్ అయిందండి? అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎంతమందికి నేర్పించుంటారు? మా సిరీ పెయింటింగ్ ఇన్స్టిట్యూట్ 1992 నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు దాదాపు 33 years అవుతుంది మా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయ్యి. సో అప్పటి నుంచి అంటే కౌంట్లెస్ అండి. సో ఇంతమంది అని చెప్పేసరని కొన్ని వేలల్లోనే నేర్చుకున్నారు. సో అంటే మగవాళ్ళు ఆడవాళ్ళని కాకుండా అన్ని ఏజెస్ వాళ్ళు ఉంటారు ఇందులో. సో రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు. సో డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. లాయర్స్ ఉండొచ్చు, వీడిగా డాక్టర్స్ ఉండొచ్చు, ఆర్కిటెక్చర్స్ ఉండొచ్చు, డిజైనర్స్ ఉండొచ్చు, అట్లా ఈవెన్ చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు. ఈవెన్ ఒక డిజైనింగ్ కోర్స్ ఏదైనా చేయాలన్నా కూడా వాళ్ళు బేసిక్ డ్రాయింగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. అలా మన ఇన్స్టిట్యూట్కి వచ్చి ముందు ట్రైనింగ్ తీసుకొని ఆ ఎంట్రన్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ తీసుకొని కూడా వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్లో పాస్ అయ్యి సో ఎన్ఐడి అయితే కానివ్వండి, సో స్ట్రక్చరల్ డిజైనింగ్ అయితే కానివ్వండి, ఆర్కిటెక్చర్ డిజైనింగ్ కానివ్వండి, ఇట్లా డిఫరెంట్ డిజైనింగ్ స్టూడియోస్లో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు జేఎన్టీకి వచ్చేసేటప్పుడు కూడా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. అలాగే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి సమ్మర్లో వచ్చేసి వెకేషన్స్లో కూడా సమ్మర్ క్లాసెస్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాము ఇన్స్టిట్యూట్ తరపు నుంచి. అలా చిన్నపిల్లలు అంటే దాదాపు మన దగ్గర వచ్చేసేటప్పటికి ఒక 5 years నుంచి ఇంక వయసుతో నిమిత్తం లేదండి, అన్ని ఏజ్ వాళ్ళు వచ్చి ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి పెయింటింగ్ చేయాలన్న ఒక జిజ్ఞాస ఏదైతే ఉందో మన ఇన్స్టిట్యూట్కి వచ్చేసేటప్పటికి దాన్ని సఫలీకృతం చేసుకుంటూ ఉంటారండి. ఓకే, ఎవరైతే ఎంటర్ప్రెనర్స్ ఉన్నారో ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి వాళ్ళ చేతుల మీదుగా అందరికీ అవార్డ్స్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారండి అండ్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది దీని నుంచి? అంటే ఒక మహిళల గురించి ఇంతమంది మహిళలు ఒక చోటకు వచ్చి ఒక వయసుతో 8 సంవత్సరాల నుంచి 88 సంవత్సరాల వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇలా ఎగ్జిబిట్ చేసేవారు కానీ నిజంగా చాలా ఒక మంచి ఆనర్ అండి. మాకు మంచి అవకాశం కల్పించారు ఇట్లా వచ్చి వాళ్ళని చూడటానికి కానీ, లేదంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. అంటే పెయింటింగ్ అనేది ఒక మెడిటేషన్ లాంటిది. సో అటువంటి దీనికి అంటే ఎంతోమందికి ఒక స్వాతంత్రం అనేది కలిగించి ఇంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఇంత ఇదిగా చేస్తున్నారు. తప్పకుండా వస్తాం మేము, మా వంతు బ్లెస్సింగ్స్ ఇస్తామని చెప్పేసి రండి ముందుకు వచ్చి మా వాళ్ళందరికీ అవార్డ్స్ ఇస్తూ జరుగుతుంది. రోజుకి అందరినీ వచ్చి వాళ్ళకి ఫెలిసిటేట్ చేసి అవార్డ్స్ ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్తూ ఉన్నారండి. గత 8 రోజులుగా మాకు వారోత్సవాలలాగా 8 రోజులు పండగ జరుగుతుంది అనమాట కంటిన్యూస్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూవర్స్ చూసాం కదండి, సిరీ శక్తి ఆర్ట్ అకాడమీ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి నియర్లీ 30 years పైగా కూడా చాలామంది ఆర్టిస్టులకు ఆర్ట్ నేర్పించడం అన్నది జరిగింది. హౌస్ వైఫ్ కానివ్వండి, ఇతర జాబ్ చేసేవారు కానివ్వండి, అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఆర్ట్లో ఒక ఆరు తేరినట్టు చేశారు. అయితే ఈ ఉమెన్స్ డే సందర్భంగా కూడా 8 daysగా కంటిన్యూస్గా నిర్వహించినటువంటి ఈ ఆర్ట్ పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో 8 years నుంచి 88 years వరకు కూడా ప్రతి ఒక్క గర్ల్ నుంచి మహిళ వరకు కూడా అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందమైన ఆర్ట్స్ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. మనం కూడా చూసాము, వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళకున్న మక్కువ ఏదైతే ఉందో ఆర్ట్లో అది వదిలేయకుండా ఈవెన్ మ్యారేజ్ అయినా వృద్ధాప్యంలో వచ్చినా కూడా ఖాళీ టైంలో వారికంటూ ఒక టైం తీసుకొని ఆర్ట్ వేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జిబిట్ కూడా చేయడం జరిగింది. అది కూడా మహిళల దినోత్సవ సందర్భంగా ఇవన్నీ వాళ్ళు చేసినటువంటి ఆర్ట్ పెయింటింగ్స్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం వల్ల చాలా ఆనందంగా ఉందని వారు కూడా వారి ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కొంతమంది అతిరథ మహారథులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మహిళలందరూ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ఉన్నారో వారి చేతుల మీదుగా కూడా ఆర్టిస్ట్ అందరికీ కూడా సపరేట్గా వాళ్ళని విష్ చేసినందుకు, వాళ్ళని కంగ్రాచులేట్ చేసినందుకు కూడా వారు కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో వాళ్ళని అలా గౌరవించుకోవడం మనకు కూడా చాలా ఆనందించదగ్గ విషయం. మహిళలందరూ కూడా అంటే ఆర్ట్లోనే అని కాకుండా ప్రతి ఫీల్డ్లో రాణించాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. హోప్ ఈ ప్రోగ్రామ్ నచ్చిందని అనుకుంటున్నాను. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంటే దానికి కీప్ వాచింగ్ పొలిటికోస్. దిస్ ఇస్ కీర్తన సైనింగ్ ఆఫ్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ కౌర్ ఫ్రమ్ హైదరాబాద్.
Please subscribe to the channel and download the Politicos app from the links in the description.